సర్పంచ్ ఎన్నికల్లో నేను వచ్చేసేది ఏంటంటే తాగుడుకు తినుడుకు బానిసలు కాకుండా మీ ఊరు బాగుపరచాలని బాగు చేసేవాడిని ఎన్నుకోండి తప్ప మీరు పొద్దున లేసే ఉగ్రానికి సాయంత్రం కానీ కోట్రకు అమ్ముడు పోకండి. మీ ఓటు నిజాయితీతో వేసుకోండి. గత 10 సంవత్సరాలుగా మీ ఊరు బాగుపడిందా లేదా, ఎవరు ఎట్లా పాలించిండ్రు, ఎట్లా అభివృద్ధి అయింది లేదా అనేది నిజాయితీతోనే ఎన్నుకోండి. కానీ డబ్బులకు కానీ మందుకు కానీ బానిసలు కాకుండా నిజాయితీతోనే ఎన్నుకోండి. మీ గ్రామం అభివృద్ధి చెందాలనుకుంటే నిజాయితీతోనే ఓటేయండి. నిజాయితీ ఉన్న నాయకుడిని గెలిపించండి. డబ్బు ఉన్నా లేకున్నా సరే వాని పరిస్థితి మంచిగా ఉందా లేదా అని సరే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడా లేదా అని చెప్పేసి నిజాయితీతోనే ఎన్నుకోండి తప్ప ఈ తినుడుకు తాగుడుకు అమ్ముడు పోకుండా నిజాయితీతోనే ఓటేసి నిజాయితీతోనే గెలిపించుకోండి. మీరు మందుకు పైసలకు అలవాటు పడ్డారు, మీరు పైసలు మందు ఇచ్చిండ్రు, పైసలకి అమ్ముడు పోయినరు అనుకోండి, రేపు నీకేమైనా పని కావాలనుకుంటే వాడు పైసలు ఇచ్చినావు అని చెప్పేసి వాడు దబాయిస్తాను నిన్ను తప్ప నువ్వు పైసలు మందు తాగనట్ల తిననట్ల ఉన్నావు అనుకో, నువ్వు ధైర్యంగా అడగగలుగుతావు రేపు నాకు ఈ పని కావాలే చేయాలని. వాడు నీకు పైసలు ఇచ్చిండు కాబట్టి వాడిని ధైర్యంగా నీవు అడగగలిగే దమ్ము ఉండదు కదా. అందుకని నిజాయితీతోన ఓటేయండి, నిజాయితీతోన గెలిపించుకోండి. మీ ఊరు అభివృద్ధి చేసేవాడిని ఎన్నుకోండి.